అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లో ఈ నెల 12వ తారీఖు నుంచి సేల్స్ స్టార్ట్ అవబోతున్నాయి. ఫ్లిప్కార్ట్లో ఫ్లిప్కార్ట్ గోల్డ్ సేల్స్, అమెజాన్లో ప్రైమ్ డే సేల్స్ స్టార్ట్ అవబోతున్నాయి. సరే, ఈ సేల్స్లో ఏదైనా మొబైల్స్ మీద మంచి ఆఫర్స్ ఉన్నాయేమో చూద్దాం, ఏదైనా వీడియో చేద్దాం, మన వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పేసి ఆఫర్స్ పేజ్లోకి వెళ్ళాను. ఒక 2 నిమిషాలకి దిస్ ఇస్ నాట్ మై టైప్ ఆఫ్ ఆఫర్స్ అనిపించింది. కాసేపటికి దిస్ ఇస్ నో మచ్ టైప్ ఆఫ్ ఆఫర్స్. అసలు ఇవి ఆఫర్సే కాదు. ఫ్లిప్కార్ట్ గోల్డ్ సేల్స్ అని పెట్టినప్పుడే అర్థం చేసుకోవాల్సింది. జోక్స్ అపార్ట్, అసలు ఈ సేల్లో పెద్ద ఆఫర్స్ ఏం లేవు. మీకు ఓన్లీ క్రెడిట్ కార్డ్ డిస్కౌంట్స్ ఉన్నాయి. మీకు ఫ్లిప్కార్ట్లో యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు, హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డు, ఐడిఎఫ్సి క్రెడిట్ కార్డు, వీటి మీద డిస్కౌంట్స్ ఉన్నాయి. అండ్ అమెజాన్లో ఎస్బీఐ క్రెడిట్ కార్డు, ఐసిఐసిఐ క్రెడిట్ కార్డు, వీటి మీద కార్డ్ ఆఫర్స్ ఉన్నాయి. ఈ కార్డ్ ఆఫర్స్ తప్పించి ఎక్కడ కూడా డిస్కౌంట్స్ లేవు. కొన్నిటికి ఏం చేశారంటే, ఇప్పుడు 12వ తారీఖు నుంచి సేల్ స్టార్ట్ అవుతుంది కదా, ఈ రోజు ప్రైజెస్ పెంచేశారు. అండ్ సేల్ రోజు మళ్ళీ ప్రైస్ తగ్గించి అదే ప్రైస్ తీసుకొచ్చి ఇది సేల్ అంటారు. ఎంతో కొంత తీసుకో పండగ తీసుకో. అండ్ ఈ క్రెడిట్ కార్డ్ డిస్కౌంట్స్ కూడా ఇప్పుడేం కొత్తగా ఇవ్వట్లా. మీకు ఫోన్స్ లాంచ్ అయినప్పుడు స్టార్టింగ్ లో 2,000 రూపాయల కార్డ్ ఆఫర్, 3,000 రూపాయల కార్డ్ ఆఫర్ అట్లా ఇచ్చేవాళ్ళు కదా. తర్వాత తీసేస్తారు అనమాట కార్డ్ ఆఫర్స్ ని. మళ్ళీ ఇప్పుడు కొత్తగా అవే కార్డ్ ఆఫర్స్, స్టార్టింగ్ లో 2,000, 3,000 ఉండే కార్డ్ ఆఫర్ మళ్ళా తీసుకొచ్చి సేల్ అనేస్తున్నారు. అసలు ఇదేందో నాకు అర్థం కావట్లా. ఇది అసలు సేలే కాదు. బెటర్ మీరు ఏదైనా ఫోన్ సీరియస్గా తీసుకోవాలనుకుంటే మాత్రం వెయిట్ చేయండి. అక్టోబర్లో బిగ్ బిలియన్ డే సేల్స్ వస్తాయి, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్ వస్తాయి. అప్పటి వరకు వెయిట్ చేయండి. ఆ సేల్స్లో మీకు చాలా డిస్కౌంట్స్ వస్తాయి. అప్పుడు అసలేం సేల్ అదనమాట. ఆ సేల్లో కొనుక్కోవడం బెస్ట్ ఆప్షన్. ఈ సేల్లో మీకు పెద్ద ఆఫర్స్ కూడా ఏం లేవు. హార్డ్లీ ఒక 7 to 8 మొబైల్స్ మీదే కొంచెం డిస్కౌంట్స్ కానీ ప్రైస్ డ్రాప్స్ కానీ ఉన్నాయి. వేరే ఏ ఫోన్స్ మీద జస్ట్ క్రెడిట్ కార్డ్ డిస్కౌంట్స్. అది కూడా కొన్ని ఫోన్స్ ఏంటంటే నార్మల్గా మీకు సేల్స్ టైంలో కాకుండా నార్మల్ టైంలో దొరికే ప్రైస్ కన్నా ఇప్పుడు సేల్స్ టైంలో పెంచేస్తున్నారు ప్రైజులు. సరే, అసలు ఆఫర్స్ ఏమేమి ఉన్నాయి, ఏమేమి కొనొచ్చు అనేది ఒకసారి చూసుకుంటూ వెళ్ళిపోతాం. అండ్ సేల్స్ టైంలో మొబైల్స్ మీద కాదు, చిన్న గ్యాడ్జెట్స్ మీద కానీ, హోమ్ అప్లయన్సెస్ మీద కానీ చాలా వాటి మీద అప్పుడప్పుడు డీల్స్ వస్తూ ఉంటాయి. ఏవైనా మంచిగా అనిపించినాయి, ఈ పనికి వస్తాయి, ఇది మంచి ఆఫర్ అనిపిస్తే మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్లో నేనే పర్సనల్ గా పోస్ట్ చేస్తాను. మీకు ఓవర్ స్పామ్ చేయను. 100% వర్త్ అనిపిస్తేనే ఆ డీల్ అందులో పోస్ట్ చేస్తాను. సో ఒకవేళ మీరు జాయిన్ అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. జాయిన్ అయ్యి ఈ ఫ్యూ డేస్ యాక్టివ్గా ఉండండి. ఏమైనా మంచి డీల్స్ వస్తే అందులో పోస్ట్ చేస్తాను. సరే, ఒకసారి ఆఫర్స్ చూద్దాం. ఫస్ట్లీ అమెజాన్లో చూద్దాం. అమెజాన్ ప్రైమ్ డే సేల్స్ ఇక్కడ నీట్గా ఆర్గనైజ్ చేసి పెట్టారు. సామ్సంగ్, OnePlus, IQ నీట్గా ఆర్గనైజ్ చేశారు. ఒక్కోటి చూసుకుంటూ వెళ్దాం. ఫస్ట్లీ సామ్సంగ్లో మీకు పెద్ద ఆఫర్స్ ఏం లేవు. కోర్స్ ఏ బ్రాండ్లో లేవనుకోండి. అయితే ఇక్కడ సామ్సంగ్లో సామ్సంగ్ గెలాక్సీ M36ని తీసుకొస్తున్నారు. ఇప్పటివరకు సేల్కి రాలేదు ఈ ఫోను. ఫస్ట్ టైం సేల్కి 12వ తారీఖు వస్తుంది. సో సేల్లో ఈ ఫోన్ కొనడం బెటరా అంటే 16,500 రూపీస్ అనేది కొంచెం ఎక్కువ ఈ ఫోన్కి. ఇది బిలో 15,000లో వస్తే అప్పుడు చూడొచ్చు. ఈ ఫోన్ నేను మన ఛానల్లో రివ్యూ వస్తుంది, ఇది నేను కొంటాను. ఆ రివ్యూ చూసి మీరు కొనాలా లేదా అనేది డిసైడ్ అవ్వండి. మీరు ఈ సేల్లో కొన్నా తర్వాత కొన్నా అదే ప్రైస్. సో బెటర్ వెయిట్ చేయండి, మన ఛానల్లో వీడియో వస్తుంది. అండ్ కొంచెం బెటర్గా అనిపించిన డీల్ మాత్రం ఈ సామ్సంగ్ గెలాక్సీ S24 Ultra. ఇది నార్మల్గా మీకు 85,000 ఉంటుంది. ఇప్పుడు ప్రైస్ పెంచేస్తారు, 89,000 చేశారు ప్రైస్. బట్ యాక్చువల్గా ఇది 85,000 అరౌండ్ ఉంటుంది అనమాట. ఇప్పుడు నార్మల్గా ఎఫెక్టివ్ ప్రైస్ 75,000 చేశారు. మేబీ కార్డ్ ఆఫర్ కూడా ఒక 2,000 రూపీస్ కార్డ్ ఆఫర్ రావచ్చు. 73,000 రూపీస్లో మీకు S24 Ultra వస్తే మాత్రం చాలా మంచి ఫోన్. ఇది మంచి డీల్ ఇది. అండ్ ఇక్కడ ఉండేవన్నీ నార్మల్ ప్రైస్, మీకు అక్కడ పెద్ద ఆఫర్స్ ఏం లేవు. అండ్ నెక్స్ట్ OnePlusలో OnePlus Nord 5, OnePlus Nord C5. Nord C5 అయితే సేల్లోనే మీకు ఫస్ట్ టైం సేల్కి వస్తుంది ఫోను. అది కూడా మనం కొన్నాం, కొన్ని వీడియో చేస్తాను. అండ్ Nord 5 నేను చెక్ చేస్తున్నా. మోస్ట్లీ 12వ తారీఖు లేదంటే 13వ తారీఖు కన్నా ఈ వీడియో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. బట్ నో ప్రాబ్లం, ఇది సేల్లో కొన్నా తర్వాత కొన్నా సేమ్ ప్రైజే. సో బెటర్ వెయిట్ చేయండి, మీకు మంచి వర్త్ వీడియో మన ఛానల్లో వస్తుంది. అండ్ ఇక్కడ OnePlus ఫోన్స్లో పెద్ద ఆఫర్స్ ఏం లేవు. OnePlus 13 మాత్రం కొంచెం బెటర్ ప్రైస్కి వస్తుంది. ఇది నార్మల్గా లాంచ్ అయినప్పుడు 70,000 ఉండింది. బట్ ఇప్పుడు ఇది కార్డ్ ఆఫర్స్ కలుపుకొని 60,000కి వస్తుంది. ఈవెన్ ఇప్పుడు కూడా ఇది నార్మల్ ప్రైస్ 65,000 ఉంది. బట్ కార్డ్ ఆఫర్ లేదు, ఇప్పుడు కార్డ్ ఆఫర్ తీసేశారు. సేల్ టైంలో 5,000 రూపీస్ కార్డ్ ఆఫర్ ఇస్తారు. సో మోస్ట్లీ ఇది ఎఫెక్టివ్గా 60,000 రూపాయలకి వస్తుంది. 60,000 రూపాయలకి ఇది కిల్లర్ చాయిస్. OnePlus 13 60,000 రూపాయలకి వస్తే బ్లైండ్గా తీసుకోవచ్చు. అండ్ ఐక్యూలో ఒక 2-3 ఆఫర్స్ బాగున్నాయి. మెయిన్గా IQ Neo 10R ఇది కార్డ్ ఆఫర్స్ కలుపుకొని 25,000 రూపాయలకి వచ్చేది. బట్ ఇప్పుడు 23,500 రూపీస్కి కార్డ్ ఆఫర్స్ కలుపుకొని ఈ ఫోన్ వస్తుంది. 23,500 రూపీస్కి ఇది వర్త్ ఫోనే. ఎవరైతే గేమింగ్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఈ ఫోన్ బాగుంటుంది. ఈ ఫోన్లో కెమెరాస్ అంత సూపర్గా ఉండవు, కానీ గేమింగ్ సెంట్రిక్గా ఫోన్ కావాలనుకుంటే ఈ ఫోన్ తీసుకోవచ్చు. అండ్ IQ 13 కూడా మీకు కొత్తగా మొన్న గ్రీన్ కలర్ ఫోన్ ఒకటి లాంచ్ అయింది. అదే IQ 13 ఫోనే కొత్త కలర్ తీసుకొచ్చారు, గ్రీన్ కలర్ తీసుకొచ్చారు. సో ఇది మీకు కార్డ్ ఆఫర్స్ కలుపుకొని 53,000 రూపీస్కి వస్తుంది. నార్మల్ ప్రైస్ కూడా అంతే, బట్ కొత్తగా కలర్ వచ్చింది కాబట్టి మీకు కావాలనుకుంటే ఈ కలర్ అనేది తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఒక కామెడీ చూపిస్తా. IQ 12 ఎఫెక్టివ్ ప్రైస్ 45,000 వేశారు. ఇప్పుడు ఇదే IQ 12 ప్రెసెంటే 43,000కి వస్తుంది. అండ్ కార్డ్ ఆఫర్ ఒక 2,000 రూపాయలు కార్డ్ ఆఫర్ ఏమైనా ఉంటుంది. ఇప్పుడు ఇది ఎఫెక్టివ్గా 41,000 రూపీస్కి వస్తుంది కార్డ్ ఆఫర్స్ కలుపుకొని. అలాంటిది వీళ్ళు సేల్లో 45,000 తెస్తున్నారంట.
ఇదేం నాకు అర్థం కావట్లా. అదేదో ఇప్పుడే కొనుక్కోవచ్చు, ఇంకా తక్కువ రేటుకి వస్తుంది. సో ఏందో ఇట్లా పిచ్చి పిచ్చికి ఇచ్చారు ఆఫర్స్. ఇంకోటి కూడా మీకు చూపిస్తారు తర్వాత. అండ్ IQ 12 తీసుకోవచ్చు అంటే 40,000 రూపీస్లో వస్తే మాత్రం IQ 12 తీసుకోవచ్చు, మంచి ఫోనే. అండ్ ఇక్కడ కళాఖండం iPhone 16 కార్డ్ ఆఫర్స్ కలుపుకొని ఎఫెక్టివ్గా ఇంచుమించి 50,000 రూపాయలకి వస్తుంది. 50,000 రూపాయలకి OnePlus 16 తీసుకోవచ్చా అంటే వద్దు, నేను ఇంకొక ఫోన్ చెప్తా, దానికి వెళ్ళొచ్చు. అండ్ రెడ్మీలో కూడా మీకు పెద్ద ఆఫర్స్ ఏం లేవు. Xiaomi 15 కూడా కార్డ్ ఆఫర్స్ కలుపుకొని 60,000 రూపాయలకి వస్తుంది. ఇది కూడా కొంచెం పర్లేదు. యాక్చువల్గా ఇది కూడా నార్మల్ ప్రైస్ కూడా అంతే అనుకుంటా. 2,000-3,000 కార్డ్ ఆఫర్ ఉండేది, ఇప్పుడు 5,000 రూపాయలు చేసి 60,000 రూపాయలకి Xiaomi 15 తెస్తున్నారు. కాంపాక్ట్ ఫోన్ కావాలనుకుంటే Xiaomi 15 తీసుకోవచ్చు. అండ్ రియల్మీలో కూడా పెద్ద ఆఫర్స్ ఏం లేవు, ఒకటే ఆఫర్, ఈ GT 7 Pro. ఇది ఒక్కటి కొంచెం బెటర్ అనిపించింది. ఇది నార్మల్గా మీకు 55,000 అట్లా అమ్ముతా ఉంటారు, అండ్ 5,000 రూపాయలు కార్డ్ ఆఫర్ ఇస్తుంటారు అప్పుడప్పుడు. సో అరౌండ్ 50,000 రూపీస్కి వచ్చేది, బట్ ఇప్పుడు ఎఫెక్టివ్గా కార్డ్ ఆఫర్స్ కలుపుకొని 45,000 రూపీస్కి వస్తుంది. సో 45,000 రూపీస్కి ఈ ఫోన్ కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు. అంతే, అమెజాన్లో ఇంకేం లేవు డీల్స్. అదే ఫ్లిప్కార్ట్లో అయితే అసలు కనీసం నాకు బ్యానర్ కూడా చూపించట్లా, అసలు ఆఫర్స్ ఎక్కడ ఉన్నాయి ఏం కనిపించట్లా. ఎన్ని నార్మల్ అప్కమింగ్ ఫోన్స్ ఇంకేం లేవు. ఇక్కడ హోమ్ పేజ్ మీద కూడా గోడ్ సేల్ అని యాడ్స్ ఏం కనిపించట్లా, మీకు ఫోన్లో మాత్రం కనిపిస్తున్నాయి. సో మీకు ఫోన్లోనే చూపిస్తా. ఫ్లిప్కార్ట్లో కూడా మీకు ఓవరాల్గా పెద్ద ఆఫర్స్ ఏం లేవు. కాకపోతే ఒకటి మాత్రం కొంచెం చూడొచ్చు, iPhone 16 ఇది కార్డ్ ఆఫర్స్ కలుపుకొని 59,999 60,000 రూపాయలకి వస్తుంది. సో 60,000 రూపాయలకి ఇప్పుడు అర్జెంట్గా ఐఫోన్ కావాలనుకుంటే ఈ ఫోన్ తీసుకోవచ్చు. iPhone 16 మంచి ఫోనే, కాకపోతే మీకు సేల్ దాకా వెయిట్ చేయగలను. అక్టోబర్లో మీకు దసరా సేల్ వస్తుంది కదా, ఆ సేల్లో ఇది 55,000 రూపాయలకి వస్తుంది. సో 5,000 రూపాయలు నాకేం పెద్ద ప్రాబ్లం కాదు, నాకు ఇప్పుడు అర్జెంట్ అనుకుంటే తీసుకోవచ్చు. లేదు వెయిట్ చేస్తా 5,000 సేవ్ చేసుకుంటా అనుకుంటే ఒక 2-3 మంత్స్ వెయిట్ చేయండి. ఆ సేల్లో ఇది 55,000 రూపాయలకి మంచి ఆప్షను. అండ్ ఇంకోటి Vivo T4 Ultra, మొన్న మన ఛానల్లో రివ్యూ పోస్ట్ చేశాను. దానిలో కెమెరాస్ ఎక్సలెంట్ ఉంటాయి, కాకపోతే ప్రైస్ ఎక్కువ. అది 38,000 రూపాయలు లాంచ్ చేశారు, బట్ ఇప్పుడు కార్డ్ ఆఫర్స్ కలుపుకొని 33,749 రూపాయలు చూపిస్తున్నారు. 33,000 34,000 రూపీస్లో మీకు వస్తే మాత్రం కెమెరా సెంట్రిక్గా నాకు ఫోన్ కావాలనుకుంటే ఫోన్ తీసేసుకోవచ్చు. కెమెరాస్ దీనిలో ఎక్సలెంట్ ఉంటాయి, చాలా బాగుంటాయి కెమెరాస్. అండ్ ఇక్కడ చూడండి అసలు Realme 14 Pro Plus అనేసి ఫోటో ఏమేసారు చూడండి. అసలు అది Redmi Note 14 Pro Plus ఫోటో, Redmi Note 14 Pro Plus ఫోటో తీసి Realme 14 Pro Plus వేసారు. ఇట్లా ఉందని అంటే వాళ్ళకే ఇంట్రెస్ట్ లేదు అసలు ఈ ఫోన్స్ మీద, ఏదో చేసి మన మొహన్ కొడుతున్నారు. అండ్ Poco F7 మీద కూడా ఆఫర్ కనిపిస్తుంది. ఇది యాక్చువల్గా మొన్నే లాంచ్ అయింది, మన ఛానల్లో మొన్న రివ్యూ పడింది. ఇది 32,000 రూపాయలకు లాంచ్ అయింది, కార్డ్ ఆఫర్స్తో 30,000కి వచ్చింది. బట్ ఇప్పుడు ఇక్కడ 28,000 చూపిస్తున్నారు, ఇంకొక 2,000 రూపాయలు డిస్కౌంట్ చూపిస్తున్నారు. మేబీ కూపెన్ వస్తుందో లేదంటే బ్యాంక్ డిస్కౌంటే 4,000 చేస్తారా మనకు తెలియదు. కానీ ప్రస్తుతానికి Poco F7 కూడా 28,000 రూపీస్కి వస్తే మంచి ఫోన్ తీసుకోవచ్చు. అంతే, ఇవి తప్ప మీకు పెద్ద ఆఫర్స్ ఏం లేవు. సో ఇవి హార్డ్లీ ఒక 7 to 8 మొబైల్స్ మీద మాత్రమే ఆఫర్స్ ఉన్నాయి. సో ఒకవేళ వీటిలో ఏదైనా తీసుకోవాలనుకుంటే తీసుకోండి, నార్మల్గా తీసుకోవాలన్నా మీకు పెద్ద ఆఫర్స్ ఏం లేవు. నార్మల్గా సేల్ లేనప్పుడు కూడా సేమ్ ప్రైస్ వస్తే అప్పుడైనా తీసుకోవచ్చు, ఇప్పుడైనా తీసుకోవచ్చు. లేదు వెయిట్ చేస్తా అనుకుంటే అక్టోబర్ సేల్ దాకా వెయిట్ చేయండి, ఆ సెల్లో ఇంకా మంచి ప్రైస్కి ఫోన్స్ తీసుకోవచ్చు. అండ్ మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్లో జాయిన్ అయ్యి పెట్టుకోండి, ఏదైనా మంచి డీల్స్ వస్తే అందులో పోస్ట్ చేస్తాను. సో ఇది వాటి వీడియో అయితే, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్, బాయ్, జై హింద్.